ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఈ నూతన సంవత్సరంలో ఈ బైబిల్ తరగతిని కొనసాగించుటకు ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, మనము గత దినాల్లో మరి ప్రవచనాలు దాని యొక్క నెరవేర్పు గురించి పాత నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు ఏ విధంగా రాయబడి ఉన్నాయి, అది ఏ రీతిగా కొత్త నిబంధన నెరవేర్చబడుతూ వచ్చాయి అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇంకా 2:10 చదవండి. మొదటి సమూయేలు 2:10. యెహోవాతో వాదించి వారు నాశనమగుదురు. పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారిని ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగచేయును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా ఉంటాడు, అతని అభిషేకింపబడతాడు అని రాయబడింది. ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధన కాలంలో అభిషేకింపబడిన వారు ఇద్దరు. ఆ ఇద్దరిని కూడా ప్రత్యేకమైన రీతిగా ఏం చేస్తారు? అభిషేకిస్తారు. మొట్టమొదటిది యాజకుడుగా ఉండటం కొరకు. అర్థమైందండి? ఒక యాజకుడు తన పనిని ప్రారంభించాలంటే తను ప్రత్యక్ష గుడాలను తీసుకుని వచ్చి ఏం చేస్తారు? అతన్ని స్నానము చేయించి నూనె పోసి తల మీద పోసి ఏం చేస్తారు? అభిషేకిస్తారు. అప్పటి నుంచి అతడు యాజకత్వం చేస్తారు. మీరు లేవి కాండంలో చూసినప్పుడు, ధర్మశాస్త్రం చూసినప్పుడు ఏ రీతిగా అహరోనును అతని సంతానం వారిని అభిషేకించారు మనం చూస్తాం. అర్థమవుతుందండి? అదే రీతిగా రెండోది రాజును అభిషేకించినప్పుడు కూడా నూనె పోసి అభిషేకిస్తారు. అర్థమైందండి? అభిషేకింపడి ఒకటి యాజకుడు అవటానికి, రాజు అవటానికి అభిషేకింపబడతారు. మన దావీదును సౌలును అభిషేకించేటప్పుడు, తర్వాత ఇంకెవరు దావీదును అభిషేకించేటప్పుడు మిగతా అభిషేకం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అభిషేకం పొందిన వారితో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, దేవుని శక్తి ఉంటుంది. అందుకే అభిషేకులైన వారు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమే ఉన్నారు. అయితే ప్రియమైన పిల్లారా, మనము కొత్త నిబంధనకు వచ్చినప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు అభిషేకింపబడ్డాడు. ఎలాగో? పరిశుద్ధ ఆత్మతో అభిషేకింపబడ్డాడు. ఎందుకు పరిశుద్ధాత్మతో అభిషేకింపడాలి? ఇక్కడ బాగా అర్థం చేసుకున్న విషయం ఒకటి ఉంది. యేసు ప్రభు పుట్టినది దేంతో? పరిశుద్ధాత్మతో జన్మించాడు. ఆయన ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. అర్థమవుతుంది? పరిశుద్ధుడైన మరి బాప్తిజం పొందిన తర్వాత అభిషేకింపబడ్డాడు. ఎందుకు అభిషేకింపడాలి? శక్తి కొరకు కాదు. అర్థమైందండి? పరిశుద్ధాత్మత మీదకి రావటం, అభిషేకింపడం, పరిశుద్ధ నింపబడటం, పరిశుద్ధాత్మత మీదకి రావటం అనేది అర్థమవుతుందండి ప్రియమైన పిల్లారా? శక్తి కొరకు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక ముందే ఆయన ఎవరు? దేవుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన బాప్తిజం పొందిన తర్వాత అర్థమైంది, పరిశుద్ధ నింపబడ్డాడు. ఏంటిది అది? శక్తి కొరకు కాదు. చాలా మంది అంటారు ఏంటంటే అది తప్పుడు బోధ. యేసు ప్రభు పరిశుద్ధాత్మ పొందుట వలన ఏం చేశాడు? చేశాడంట? పరిశుద్ధంగా జీవించాడంట, పవిత్రంగా జీవించాడంట. అంటే దానికి ముందు ఆయన పరిశుద్ధుడు కాడా? అది తప్పు ఉపదేశం. బాప్తిజం తీసుకున్న తర్వాత చూడండి, యాజకుడు కూడా ఒక వ్యక్తి దేవుని పని కొరకు ఎప్పుడు వస్తాడంటే అదే 30 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వరకు ఏమై ఉండాలి? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులుగా లోబడి ఉండాలి. ఆ తర్వాతనే ఏమవుతుంది?
ఆయన పని ప్రారంభమవుతుంది. మనం చాలా మంది బైబిల్లో చూస్తాం 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత, ఆ సమయం 30 సంవత్సరాలని. ఇప్పుడు 30 సంవత్సరాల వరకు కూడా ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేస్తున్నాడు? గృహంలో ఉంటూ తల్లిదండ్రులకు లోబడుతూ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు తండ్రి యొక్క పనికి తను ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠించబడే సమయంలో ఒక రాజు కానీ యాజకుడు కానీ ఏమవుతాడు తెలుసా? దేవుని మందిరం తీసుకొని రాబడతాడు. దేవుని మందిరం తీసుకుని వచ్చి ఏమవుతాడు? మొట్టమొదటి స్నానం చేయబడతాడు. స్నానం చేస్తారు అతనికి. ప్రియమైన పిల్లారా, స్నానమైన తర్వాత ఆ ప్రతిష్ఠ వస్త్రం ధరింపచేసి అప్పుడు అతని నూనె రాసి అని చేసి అభిషేకిస్తారు. అప్పటి నుంచి అతడు యాజకత్వమే కావచ్చు, అర్థమైందండి, రాజరికమే కావచ్చు, ఆయన పనిలో అప్పటి నుంచి ఆయన పరిచర్య, ఆయన పని ప్రారంభమవుతుంది. దేవుని పని ప్రారంభమవుతుంది. దేవుడు తనకు అప్పగిన పని ప్రారంభమవుతుంది. అది యాజకత్వమే కాదు, రాజరికమే కావచ్చు. ఇప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు అటు యాజకుడు కాదు, రాజుగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు మొట్టమొదటి స్థానం జరిగింది అక్కడ. తర్వాత ఏమైంది? పరిశుద్ధాత్మ దిగొచ్చింది. అభిషేకం ఎక్కడ? మనుషులు అభిషేకించలే. దీనికి ముందు అనేక మంది రాజులను యాజకులు ఎవరు? మనుషులు అభిషేకించారు. దావీదును, సౌలును, దావీదును ఎవరు? సమూయేలు అభిషేకించారు. కానీ ఈయన ఎప్పుడైతే తను తాను సేవకు అప్పగించుకున్నాడో, ఎప్పుడైతే స్నానం చేసుకున్నాడో, ఎప్పుడైతే వయసు వచ్చిందో, ఆ వయసు వచ్చిన సమయానికి ఏమయ్యాడు? వచ్చాడు. యోర్దాను నదిలో స్నానం జరిగింది. అదేవిధంగా పరలోకముని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు అతన్ని. అందుకని అభిషేక్తుడు. ఆయన పేరు క్రీస్తు. క్రీస్తు అని అర్థమైంది అభిషేక్తుడు అని అర్థం. అభిషేకింపబడిన వాడు. అభిషేకం అంటే ఏంటిది? అధికారం నొందిన వాడు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటి నుంచి ఆయన పని ప్రారంభమైనది. యేసు పరిశుభ్రం పొందుకున్నది బలం కొరకు కాదు, లేకుంటే ఇంక అద్భుతాలు చేయటం కొరకు, దాని కొరకు కాదండి. ఆల్రెడీ ఆయన దేవుడై ఉన్నాడు. యేసు పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడై ఉన్నాడు. కానీ మనకు అవసరం శక్తి. అర్థమవుతుందండి? ఆయనకు శక్తి కొరకు ఆయన పొందింది. మనకు అవసరం శక్తి, దేవుని శక్తి, పరిశుభ్ర శక్తి మనకు కావాలి. పరిశుద్ధ బలం మనకు కావాలి. పరిశుద్ధ జ్ఞానం మనకు కావాలి. పరిశుద్ధాత్మక నిధి మనకు కావాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా క్రీస్తు యొక్క స్వభావంలోకి మార్చబడగలవు. నువ్వు అది లేకుండా నువ్వు ముందుకు సాగలేవు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా అధికారం కూడా పొందుకోవాలి నువ్వు. మనకు అవసరం ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రియులారా, వాళ్ళు చెప్పనేది ఏంటంటే, మళ్ళీ చదవండి సమూయేలు 2:10. సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా ఒకసారి. పరమండలములో నుండి యెహోవాతో వాదించు వారు నాశనమగుదురు. కింది 2 వచనాలు మనం చదవమ్మా, చివరి 2 వచనాలు. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. ఆయన బలమిచ్చువాడు. తాను అభిషేకించిన వానికి ఏంటిది? అధిక బలము కలుగచేయును. అది రక్షాత్మక ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమైంది? నెరవేర్చబడినది. కాబట్టి మత్తయి సువార్త ప్రియులారా 28:18 చదువుకుందాం. మత్తయి సువార్త 28:18. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోకి ఏం చేయండి? బాప్టిజం. ఇక్కడ అంటాడు ఏంటంట? నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. తర్వాత 12 యోహాను సువార్త 12:15. సియోను కుమారి భయపడకుము,
ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇక్కడ మనం రాజుగా చూస్తున్నాం. ఇక్కడ ఇదిగో నీ రాజు, యేసు రాజుగా అభిషేకింపడ్డాడు. అర్థమైందండి? కాబట్టి మనము రాజుకి అధికారం పొందినవాడు. ఇది అక్షరం ప్రభువైన యేసు గురించి చెప్పిన మాట, అది నెరవేర్చబట్టి మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, చివరిగా ఇంకొక మాట చదువుకొని ప్రేమ ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 7:12 చదవండి. 7:12. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని ఏం చేస్తాను? హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. ఇక్కడ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన ప్రవచనం రాయబడింది. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఆయన మందిరం కట్టాలనుకున్నప్పుడు కట్టకూడదని చెప్పాడు. తర్వాత ఎందుకు కట్టకూడదో కూడా చెప్పాడు. తర్వాత అన్నాడు, ఏమన్నాడు? నీకు ఏం చేస్తాను? ఒక నమ్మకమైన చెప్పారు చదవండి. సంతానమును కలగజేస్తాను. రాజ్యము అతనికి రాజ్యం అంటే అతను స్థిరపరుస్తాడంట. వింటారండి? సొలొమోనుకు రాజ్యం స్థిరంగా లేదు కదా, 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడు ఆయన. తర్వాత అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఆయన నామఘనత కొరకు మందిరం కట్టును. ఈ సొలొమోను గురించి చెప్పబడినట్టుగానే అక్కడ నెరవేర్చబడింది, మంచిదే. కానీ అసలైన మందిరం కట్టినవాడు ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు. సంఘం అనే మందిరం. తర్వాత అతని రాజ్య సింహాసనము అతని రాజ్య సింహాసనం నిరంతరము స్థిరపరచెదను, నిత్యము స్థిరపరచెదను. నిత్యము ఉంటుంది ఆయన రాజ్యము. అది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనము. ప్రేమలారా, ఆ సింహాసనము స్థాపింపబడినది, ఇప్పుడు విస్తరింపబడుతుంది. ప్రేమలారా, ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యము ఒకటి అక్షరార్థమైన రాజ్యము, తర్వాత ఆత్మ సంబంధమైన రాజ్యము. ప్రస్తుతానికి ప్రేమలారా, ఆత్మ సంబంధ రాజ్యము స్థాపింపబడినది ఎప్పుడు? పెంతెకోస్తు దినమున. ఆ దినం మొదలుకొని ఇప్పటి వరకు అది ఏమి వస్తుంది? విస్తరిస్తూనే ఉంది. అది విస్తరిస్తూనే ఉంటుంది ఆయన రాకడ పర్యంతము కూడా. అది సంఘం అనే రాజ్యము. ఇది ఆత్మసమైన రాజ్యము. రెండో రాజ్యము అక్షరార్థమైన రాజ్యము, ఫిజికల్ కింగ్డమ్. అంటే ఇప్పుడు ఈ రాజ్యం ఏ రీతిగా ఉందో అదే రీతిగా యేసు ప్రభు కూడా భౌతికంగా వచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ పరిపాలన చేస్తాడు. అదే 1000 ఏళ్ల పరిపాలన సమయంలో. అర్థమైందండి? యేసు ప్రభు డైరెక్ట్గా ఈ భూమి మీద దిగి దావీదు సింహాసనం అధిష్ఠించి ఆ సింహాసనం నుండి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో మనం అందరము కూడా ఉంటాము. ఇది నెరవేర్చబడబోయేటువంటి యొక్క ప్రవచనము. ఇది ప్రభువైన యేసుక్రీస్తులో ఆత్మ సంబంధంగా ఆ యొక్క రాజ్యము స్థాపింపబడినది, అది కొనసాగిస్తుంది. అతి త్వరలో ప్రియులారా ప్రత్యక్ష రాజ్యం లేక అక్షరార్థమైన రాజ్యము ఆరంభము కాబోతుంది. అందుకొరకే ప్రభు మనందరినీ పిలిచాడు. ఆత్మ సంబంధ రాజ్యంలో ఉన్న మనము ఆత్మీయంగా రాజ్యం యొక్క అనుభవము అనుభవించవలసిన వారం విన్నాం. దీనికి ముందు సంఘం అనే సబ్జెక్ట్లో సంఘము దేవుని రాజ్యాన్ని చూపిస్తుంది అన్న విషయాన్ని గురించి కూడా కొన్ని పాఠాలు మేము ముందు పెట్టడం జరిగింది. అది యూట్యూబ్లో ఉంది, ఒకవేళ కావాలంటే మీరు అది చూడొచ్చు. కాబట్టి ప్రేమలారా, ఇటు రాజ్యము స్థాపింపబడినది, అది అంతము లేనిది, నిత్యం ఉండేటువంటిది. ఆ రాజ్యము ప్రియమైన పిల్లారా కొనసాగుతుంది. అతి త్వరలో ప్రత్యక్ష రాజ్యము
స్థాపింపబడబోతుంది. కాబట్టి ఈ రకముగా పాత నిబంధన గ్రంథంలో మన ప్రభువైన యేసు గురించి చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడినదని ప్రియులారా మనం ఈ వాక్యాల ద్వారా గ్రహించగలుగుతున్నాం. అటుగా మన ప్రభు చెప్పిన ప్రతి కార్యము ముందుగానే చెప్పి నెరవేర్చాడు, ఇంకా నెరవేరుస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మన విశ్వాసమును బలపరచబడిన వారై మన కొరకు రారాజుగా రాబోతున్న ప్రభు కొరకు ఎదురు చూస్తూ మన విషయాన్ని కొనసాగిద్దాం. ప్రభు ఈ వాక్యము దీవించును గాక. ప్రభు రాకడైతే వచ్చే వారంలో ఇంకొన్ని ప్రవచనాలను మనం ధ్యానిద్దాం. అంతవరకు కృప తోడై ఉండును గాక. కళ్ళు మూసిపెట్టే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో నీవు ద్వారా ప్రవచింపబడిన ప్రవచనాలు ఏ రీతిగా నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా ముందర మా వినికిడిలో నెరవేర్చబడిందో ప్రభు మేము చూసాం. నాయన మీరొక్కరే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నెరవేర్చి ఉన్నారు, ఇంకా నెరవేరుస్తారు ప్రభు. అటు దేవుని కలిగినందుకై ఎంతో ధన్యము. అటు దేవుడే నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు నీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాళ్ళ విశ్వాసం కలిగి ఇంకను ప్రభు ఏ అభిషేకం అయితే మేము పొంది ఉన్నామో, ఏ స్థానం అయితే మేము పొంది ఉన్నామో ఆ స్థానంలో స్థిరంగా ఉండి ఇంకా విశ్వాసంలో పరిశుద్ధి ఎదిగి ప్రభు ఈ రాకడ కొరకు నీ రాజ్యం సిద్ధపడే కృపాభాగ్యం అలా ఒక్కొక్కరికి దయచేయమని తన వాక్యానికి నీ ప్రజలందరిని అప్పగిస్తూ నన్ను అప్పగించుకుంటూ వాళ్ళ ఫలింపచేసి బలపరచమని సమస్త మహిమాగత ప్రభు నీకు ఆరోపిస్తూ ఇది కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి నీకు భద్రపరిచి ప్రజలు నీ నామం తీర్చి గొప్ప చేసుకున్నాను. ఘనత ప్రభు నీకు ఆరోపిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనలో సకల పరిశుద్ధ కూడా ఆయన రాకడ పర్యము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి.